హాయ్ అండి, వెల్కమ్ టు జోఆరా టాక్స్. ఈరోజు నేను రొయ్యలు వేపుడు ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది 1/2 kg రొయ్యలు. సో ఇది నేను 3 times వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2-3 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కట్ చేసి, 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేయడానికి. ఈ వాష్ చేసుకున్న రొయ్యలు మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. సో నేనైతే స్టవ్ ఆన్ చేశాను. ఈ రొయ్యలన్నీ నేను ఇప్పుడు దీని మీద వేస్తాను. అవి బాగా మగ్గి అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. రొయ్యలు చూడండి, ఇందులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఒక 5 minutes అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తే ఆ నీసు వాసన అనేది పోతుంది. రొయ్యల నుంచి వచ్చిన నీసు వాసన. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తాను మీకు ఆ వాటర్ అనేది ఎలా వస్తుందో. చూసారు కదా, మొత్తం రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇంకా ఈ వాటర్ మొత్తం రొయ్యల నుంచి వచ్చిన వాటరే. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఆ తర్వాత మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే చాలు, అయిపోయినట్టే. చూడండి, మనకి ఆయిల్ అనేది కొంచెం, ఈ వాటర్ అనేది తక్కువైతుంది మనకి బాగా. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను నేను, కొంచెం అంటే కొంచెం. సో మనకి రొయ్యలు అనేది అయిపోయిందండి. వాటర్ మొత్తం మనకి పోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కోసం ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఏ ఫ్రైకి అయినా అది కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. సాల్ట్ తగినంత, కారం, కొంచెం కరివేపాకు ఫ్రెష్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు. కొంచెం గరం మసాలా, అయిపోయిందండి రొయ్యల వేపుడు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది మరీ డ్రై ఉండదు అండ్ మరీ వెట్ ఉండదు. చపాతీలోకి, బిర్యానీలోకి అండ్ కర్రీ కింద కూడా వాడుకోవచ్చు. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి అండ్ సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. సో యమ్మీ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.